నిద్ర చాలనప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు తలనొప్పిగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అయితే తలనొప్పిలోనే మైగ్రేన్ అనే మహా తలనొప్పి ఒకటి ఉంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా, తలపై ఎవరైనా సుత్తులతో బాదుతున్నారా అన్నంతగా వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మైగ్రేన్ బాధల్ని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య ఆలోచనలు సైతం చేస్తూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మైగ్రేన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పార్శ్వ తలనొప్పి చాలా సివియర్గా వస్తుంది. రోజు పని చేసుకోలేకపోతున్నాం, పడుకోలేకపోతున్నాం, నిద్ర లేదు. దాని తర్వాత లైట్స్ పడలేకపోతున్నాం, సౌండ్ వినాలంటే భయం వేస్తుంది. మైగ్రేన్ అంటే సెన్సిటివ్ బ్రెయిన్. సింప్లీ మీ బ్రెయిన్ చాలా సెన్సిటివ్. మైగ్రేన్లో ఏమవుతుందంటే బ్రెయిన్లో చాలా కెమికల్స్ ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్. ఈ కెమికల్స్ కొన్ని ఎక్కువ అవ్వడం, కొన్ని తక్కువ అవ్వడం వల్ల మీకు మైగ్రేన్ వస్తుంది. ఇది ఏంటంటే బ్రెయిన్ మామూలుగానే రక్తనాళాలు కొట్టుకునేదా, అన్ని చోట్ల రక్తనాళాలు ఉంటాయి, బ్రెయిన్కి కూడా రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలు పల్సటైల్గా ఉంటాయి. సో ఆ పల్సటైలిటీని పెయిన్గా పర్సీవ్ చేస్తుంది మైగ్రేనస్ బ్రెయిన్. అంటే పల్సటైలిటీ మామూలుగా జరిగే ఈ బ్లడ్ వెజల్ కుంచుకుపోవడం, వ్యాకోచించడం అనేది ఇలా నడుస్తూనే ఉంటుంది. విత్ ఎవ్రీ హార్ట్ బీట్, హార్ట్ కొట్టుకుంటున్న కొద్దీ బ్లడ్ వెజల్ కూడా పల్సేట్ అవుతూ ఉంటుంది. అదే పల్సటైలిటీని పెయిన్గా, నొప్పిగా భావించడం మైగ్రేనస్ బ్రెయిన్ లక్షణం. సో సింప్లీ సెన్సిటివ్ బ్రెయిన్ అన్నమాట. మైగ్రేన్లో ఉండే లక్షణాలు ఏంటి అంటే యూజువల్గా ఒక వైపు పెయిన్ వస్తుంటుంది, హెమిక్రేనియల్ హెడేక్స్. కొన్నిసార్లు కంటి వెనక లేకపోతే వెనక భాగంలో కూడా హెడేక్స్ రావచ్చు. ఎప్పుడూ కూడా ఒకటే వైపు వస్తుందా, ఒక సైడ్ లాగే రావచ్చా అంటే అలా ఏం కాదు. ఆల్టర్నేట్గా కూడా ఒక సైడ్ రైట్ రావచ్చు, ఒకసారి లెఫ్ట్ రావచ్చు. లేదు కంటి వెనక ఇందాక చెప్పుకున్నట్టు, లేదంటే వెనక భాగంలో కూడా హెడేక్స్ రావచ్చు. మైగ్రేన్కి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి అటాక్ వస్తే, అంటే తలనొప్పి విపరీతంగా ఉంటే చేసేది అక్యూట్ అటాక్కి ట్రీట్మెంట్. తలనొప్పి రాకుండా చూసుకునేది అంటే ప్రివెంటివ్ మెడికేషన్. ప్రివెంటివ్ మెడికేషన్లో మాకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మనిషి ఏజ్ గ్రూప్ని బట్టి, దాని తర్వాత ఫీమేలా మేలా, ప్రెగ్నెన్సీ, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఏమైనా ఉన్నదా, గర్భం వచ్చే అవకాశం ఉన్నదా లేదా, ఇవన్నీ చూసుకుంటూ ఈవెన్ ఈ మందుల్లో కూడా కొన్ని మందులు వేసుకుంటున్నప్పుడు గర్భం దాల్చడానికి కొంచెం కష్టం. హార్ట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయా లేదా, సో ఇలాంటివన్నీ చూసుకుని దాన్ని బట్టి ఏ మందు తనకి సూట్ అవుతుంది, ఆ పేషెంట్కి సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఆ మందులు ప్రిస్క్రైబ్ చేస్తాం. దాంతోపాటు ఎప్పుడైనా సివియర్ అటాక్ వస్తే వాడడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ తనకి ఏది సూట్ అవుతుందో అది 1 or 2 ఆప్షన్స్ రాసిస్తాం. మైల్డ్ హెడేక్స్లో పారాసిటమాల్ లాంటిది కూడా సరిపోతుంది. చాలా సివియర్ హెడేక్స్ వస్తున్నాయంటే మాత్రమే మీకు అక్యూట్ అటాక్కి ట్రీట్మెంట్ ఆప్షన్